పాట సంఖ్య 27. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్మో, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్మో. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళోము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళోము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్మో, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్మో. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్మో, శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్మో. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్మో, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్మో. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి జై. ప్రేమతో పిలిచే యేసుక్రీస్తు ప్రభువారికి జై. పాపము నుండి విడిపించే యేసుక్రీస్తు ప్రభువారికి జై. పరలోకానికి మోక్షానికి నిజమైనటువంటి మార్గమైన యేసుక్రీస్తు ప్రభువారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి తుమ్మపూడి గ్రామ వాస్తవ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నామండి. ప్రియ గ్రామస్తులారా, ఈ మధ్యాహ్న వేళ ఎండలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను గురించి తెలియపరచడానికి వచ్చినాము. అయ్యలారా, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము అని మేము పాట పాడుకుంటూ ఆ ప్రభుని గురించి తెలియపరచడానికి వచ్చినాం. అయ్యలారా, యేసు ప్రభువారు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అంటే రక్షణ పొందడానికి పిలుస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ మాట రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని రాయబడి ఉంది. లోకం అంటే లోకములో సకల మానవాళిని దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడి ఉన్నది. ఆ ప్రేమ ఎట్లాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ. లోకంలో బంధువుల ప్రేమలు, స్నేహితుల ప్రేమలు, మరి కోలీగ్స్ ఎవరైనా ఉంటే ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువుల్లో వాళ్ళ ప్రేమలు ఇవన్నీ తరిగిపోతాయి. కానీ దేవుని ప్రేమ నిత్యము ఉంటుంది. దాన్ని శాశ్వతమైన ప్రేమ. దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అయ్యలారా, ఆ యేసుక్రీస్తు ఎందుకు పంపించబడ్డాడు ఈ లోకంలోకేనంటే మానవాళి రక్షణ కొరకే పంపించబడ్డాడు. ఆయన ఏకైక కుమారుడు, అద్వితీయుడు, మహిమ కలిగిన దేవుడు, పరమాత్ముడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి ఆ పరలోకపు తండ్రి ద్వారా పంపించబడ్డాడు. అయ్యలారా, దేవుడు ఈ లోకానికి వచ్చాడు నశించిన దానిని వెదకి రక్షించడానికి. మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చానని లేఖనములో రాయబడి ఉంది. ఆ ప్రేమగల దేవుడు లోకంలో మనుషులుగా మనల్ని ప్రేమించాడు. అయ్యలారా, మన నుంచి ఏమీ ఆశించలేదన్నాడు దేవుడు. ఈ లోకంలో మనం ఎవరైనా ప్రేమిస్తే ఏదైనా ఆశించి ప్రేమిస్తాం, కానీ ఆ దేవుని ప్రేమకు ప్రతిఫలంగా మన వద్ద ఏమీ ఆశించలేదండి. ప్రేమ కలిగిన దేవుడు మనం ఎట్లాంటి వారంగా ఉన్నప్పుడు ప్రేమించాడంటే బైబిల్ ఈ మాట రాయబడి ఉంది. అయితే దేవుడు మానవులమైన మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకను పాపులమైండుగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. అయ్యలారా, దేవుని ప్రేమ అంత గొప్పదండి. మనం మంచోళం అయితే
నీతిమంతులమైతే కాదు, కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా ఇప్పుడు పాపులమై ఉండగా దేవుడు మన కొరకు చనిపోయినాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు చనిపోయినాడు అని అంటే, మానవాళి పాప విమోచన కొరకు, పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించబడాలా. అదేమిటనంటే రక్తము చిందించబడాలా. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. ఆ రక్తం కూడా నిర్దోషమైన రక్తం, కళంకము లేని రక్తం. పరమాత్ముడైన వాడు చిందిస్తే అట్టి రక్తం ద్వారా మానవాళి పాపానికి ప్రాయశ్చిత్తం చేయబడతా ఉంది. ఒకవేళ పాపానికి ప్రాయశ్చిత్తం చేయబడకపోతే, మనం పాపంలో ఉండి చనిపోతే ఏమిటయ్యే పరిస్థితి అంటే, చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళుతుందండి. ఈ లోకంలో ఉండగా మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే, పరిశుద్ధులుగా చేయబడితే, చనిపోయిన తర్వాత నరకం నుంచి తప్పించబడి మోక్షానికి వెళతాం. ఇదే రక్షణ. మానవుడు నరకం నుంచి తప్పించబడి మోక్షానికి వెళ్ళటమే రక్షణ. దానికి మార్గం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడు అంటే ఇప్పుడే. రేపు గురించి మనం ఆలోచించుకోకూడదండి. రేపేం జరుగుద్దో మనకు తెలియదు. పోతా ప్రాణం పోయిందనుకోండి, మన పాపాన్ని బట్టి నరకానికే పోతాం. కనుకనే నేడు అని సమయం ఉండగా, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి ఉంటుండగా, ఈ దినమే ఇప్పుడే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ పాప విమోచకుడిగా అంగీకరించాలా. ఆ ప్రేమగల దేవుడు ఎట్లా నీ పాపాలు క్షమించాడు, ఎట్లా ప్రాయశ్చిత్తం చేశాడంటే, ఆయన పరమాత్ముడై ఉండి పాపము లేనివాడికి ఈ లోకానికి వచ్చాడు. కన్యక గర్భం ద్వారా పాపము లేనివాడుగా జీవించినాడు. ఆ పాపం లేని దేవుడు పాపులమైన మన కొరకు యజ్ఞ బలిపశువుగా చేయబడి రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తంలో పాపానికి ప్రాయశ్చిత్తం చేయబడతా ఉంది. ఆ దేవత దేవుడు శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో నాడు తిరిగి లేచాడు. అనేకులు చూస్తూ ఉంటుండగా పరలోకానికి ఆరోహణం వెళ్ళాడు. ఆ ప్రేమగల దేవుడు మరలా రెండవ రాకడగా రానై ఉన్నాడు. అయితే ఆ ప్రేమగల దేవుడు మరలా వచ్చేలోపు, మనం ఈ లోకాన్ని విడిచేలోపు మనం ఏం చేయాలంటే, మన పాపాలు ఆ యేసుక్రీస్తు నామములో ఒప్పుకోవాలా. ఆ రీతిగా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయబడి పరిశుద్ధులుగా చేయబడతాం. చనిపోతే నరకం నుంచి తప్పించబడి మోక్షానికి వెళ్తాం. ఈ లోకంలో ఉండగా నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఉంటాం. ప్రియులారా, ఈ గొప్ప రక్షణ ఉచితమండి. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు, అంగట్లో దొరికేది కాదు, డబ్బులు పెట్టుకునేది కాదు. సామాన్యమైన విశ్వాసంతో నీకు నువ్వుగా యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడని నీ హృదయంలో విశ్వాసం ఉంచితే ఈ గొప్ప రక్షణ పొందుకుంటావు. అయ్యలారా, ఆ పరలోకంలో మోక్షరాజ్యంలో దేవునితో కూడా యుగాయుగాలు ఉంటావు. ఒకవేళ ఈ మాట నువ్వు నిర్లక్ష్యం చేస్తే చనిపోయిన తర్వాత నరకానికి వెళతావండి. అక్కడ నీకు మారు మనసు పొందడానికి అవకాశం లేదు. నరకం నుంచి తప్పించే వాళ్ళు ఎవరూ ఉండరు. యుగాయుగాలు నీ ఆత్మ అగ్నిలో కాలుతూ ఉంటుంది. ఈ ఎండలోనే నుంచోలేకపోతా ఉన్నాము, అగ్నిలో ఎట్టా ఉంటామండి? పిల్లలు గమనించండి. కనుకనే ప్రేమగల దేవుడు మీకు ఇంకా సమయం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆ ప్రభుని అంగీకరించండి, గొప్ప రక్షణ పొందండి. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మన తుమ్మపూడి గ్రామంలోని మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారములు ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా కూడా ఉంటున్నారు. దైవజనుడు భక్తు సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలు పరిచర్య జరిగించబడుతుంది. హెబ్రోను సహవాసము మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకై మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు మీ నామములో విశ్వాసం ఉంచి రక్షణ పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి పాతాలను తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి.
ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న పనుల్లో అన్ని విధాలుగా మీ యొక్క భద్రత అనుగ్రహించండి. వారికి నిజమైన శాంతి సంతోషాన్ని కలగ చేయండి. ఓ ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి మీరు సహాయం చేయండి. ఈ ప్రాంతం నుంచి అనేకులను బేతనియాకు మీరు నడిపించండి. మీ ముందుకు వెళ్తున్నాం, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.